కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసర సమీక్ష నిర్వహిస్తున్నారు. పాక్ నేపాల్ సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, సీఎస్లు, డీజీపీలతో సమీక్ష చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, పాక్ నేపాల్ సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా భేటీ ఉద్దేశం ఏంటి? ఆపరేషన్ సింధూర్ పూర్తయింది. ఆ పూర్తయిన సందర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్, అదేవిధంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అంత సంయమనం పాటిస్తారు, అదేవిధంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఉంటారు అనేటువంటి ఆశ లేదు. కాబట్టి దానికి అనుగుణంగా ఇకపై రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాశ్మీర్ కు సంబంధించినటువంటి 9-10 సెక్టార్లలో, రాజౌరి, అఖ్నూర్ వంటి కీలకమైనటువంటి ఊరి వంటి సెక్టార్లలో ఇప్పటికీ పాకిస్తాన్ వైపు నుంచి మోటార్ షెల్లింగ్స్ ఎక్కువగా కాల్పులు జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పాకిస్తాను, నేపాల్, భూటాను ఈ సరిహద్దు ప్రాంతాలన్నిటికి సంబంధించినటువంటి రాష్ట్రాలతో కేంద్ర హోంమంత్రి కీలకమైనటువంటి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, డీజీపీలు, గవర్నర్లు, సీఎస్లు, వీరితో పాటుగా లదాఖ్, జమ్మూ కాశ్మీర్ సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్లతో కలిపి అందరితో కీలకమైనటువంటి సమీక్ష నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఈ రాష్ట్రాల్లో అంటే గుజరాత్, రాజస్థాన్, అదేవిధంగా పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీరు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, వీటితో పాటు బీహారు, పశ్చిమ బెంగాల్, సిక్కిము, వీటితో మిగిలినటువంటి అస్సాం వంటి అన్ని రాష్ట్రాల సీఎంలు, సీఎస్లు, డీజీపీలు, వీరితో పాటు పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లు కూడా ఈ భేటీకి హాజరు కాబోతున్నారు. అయితే గత రాత్రి జరిపినటువంటి దాడుల తర్వాత పాకిస్తాన్ లో దాదాపు 9 ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్నటువంటి ప్రతిఘటన, దాంతో పాటుగా పలు భారత చెక్ పోస్టులను టార్గెట్ చేసుకోవడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశం జరిపినటువంటి దాడుల్లో ఎక్కడ సాధారణ పౌరులకు ఇబ్బంది లేకుండా చేసినటువంటి దాడులు ఎక్కువగా ఉన్నాయి. కానీ పాకిస్తాన్ వైపు నుంచి భారత్ లో ఉన్నటువంటి సాధారణ పౌరులే లక్ష్యంగా దాడులు జరగవచ్చనేటువంటి కీలక సమాచారం నేపథ్యంలో చేపట్టాల్సినటువంటి చర్యలు, ఇప్పటికే రాష్ట్రాలకు తగిన సూచనలు, అన్ని రకాల సలహాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చారు. ఈ రోజు మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పి కేంద్ర హోంశాఖ ఇప్పటికీ మార్గదర్శకాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో రాత్రి ఈ తెల్లవారుజామున జరిపినటువంటి ఎయిర్ స్ట్రైక్స్ నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందని, ఈ ముఖ్యంగా పాకిస్తాన్ తో సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాల సంబంధించినటువంటి పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. కాబట్టి ఆ నేపథ్యంలో చేపట్టాల్సినటువంటి చర్యలు, ముందస్తు జాగ్రత్తలు వంటి అనేక అంశాలకు దీంట్లో చోటు కల్పించాల్సి ఉంటుంది. కాబట్టి భద్రతా పరంగా చేపట్టాల్సిన చర్యలు సాధారణ పౌరులకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటన్నిటిపైన కేంద్ర హోంమంత్రి కీలకంగా సమీక్షిస్తున్నారు. మరోవైపు అన్ని పారామిలిటరీ బలగాలకు సంబంధించినటువంటి డీజీలు కూడా ఈ భేటీకి హాజరు కావాలని, ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో బీఎస్ఎఫ్, కొన్ని ప్రాంతాల్లో ఆర్మీ వంటి బలగాలు పహారా కాస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా డీజీలు, అదేవిధంగా ఆర్మీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ భేటీకి హాజరవుతున్నారు. తీసుకోవాల్సినటువంటి చర్యలన్నిటిపైన వారు కూడా ముఖ్యమంత్రులకు, అదేవిధంగా గవర్నర్లు, డీజీలకు తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ధన్యవాదాలు అరుణ్.